నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ దివ్యమంత్రం కార్యక్రమానికి సుస్వాగతం. మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో మంత్రం అనేది కేవలం కొన్ని అక్షరాల సమాహారం మాత్రమే కాదు, అది అతీతమైన దివ్య శక్తి, మనలో ఆలోచనలను సరిచేసే అద్భుత శక్తి, చీకటిలో ఉన్నప్పుడు వెలుగుకు దారి చూపించే అతీతమైన శక్తి. అందుకే ఒక దైవానుభూతిని కలిగింపజేసే శక్తి మంత్రానికి ఉంటుంది. అయితే మంత్రజపం ఎందుకు చేయాలి? మంత్రజపం చేసేటప్పుడు దాని వెనుక ఉన్నటువంటి రహస్యాలేంటి? మంత్రం ఎలా ఆవిర్భవించింది? మంత్రాన్ని జపించటం వల్ల ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయి? మంత్రాన్ని ఎన్నిసార్లు జపిస్తే విశేషమైన ప్రయోజనం చేకూరుతుంది? ఇత్యాది అంశాలన్నీ మీ ముందుకు తీసుకొస్తున్న అద్భుతమైన కార్యక్రమమే దివ్య మంత్రం. ఈరోజు దివ్య మంత్రంలో ప్రధానంగా మనిషి జీవితానికి మూలమైనటువంటి సంపదలు అందించే మహాలక్ష్మి మంత్రాన్ని, అలాగే ఆర్థిక స్థిరత్వాన్ని కలిగింపజేసే కుబేర మంత్రాన్ని, జ్ఞానప్రాప్తిని సిద్ధింపజేసే సరస్వతి మంత్రం గురించి తెలుసుకుందాం. ధనమూలం ఇదం జగత్. ప్రపంచం మొత్తం కూడా ధనం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అయితే ధనం అంటే ఏంటి? ధనం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అన్నిటి రకాలుగా కూడా మనకి ఆనందాన్ని కలిగింపజేసే విధంగా సర్వ సౌఖ్యాలు లభించటమే ధనము. ధనము అంటే అష్టైశ్వర్యాలు లభించటం అని అర్థం. సుఖాలు, సంపదలు, భోగభాగ్యాలు, కుటుంబ బాంధవ్యాలు, వీటన్నిటినీ కూడా ధనంగా సూచించడం జరిగింది. మరి ఇవన్నీ లభించాలంటే ఏం చేయాలి? లక్ష్మీదేవికి సంబంధించిన అద్భుతమైన మంత్రాన్ని పఠించాలి. లక్ష్మీదేవి మంత్రాన్ని మనం జపిస్తే లక్ష్మీదేవి సర్వ సంపదలు మనకు అనుగ్రహిస్తుంది. అంతటి శక్తివంతమైనటువంటి లక్ష్మీ మంత్రం ఏంటంటే ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః. ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః. ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః. ఈ మంత్రంలో ఉన్నటువంటి అర్థాన్ని పరిశీలిస్తే ఓంకారం ప్రణవస్వరూపం, సృష్టి మొత్తానికి మూలమైన శక్తి. ఓంకారంతో లక్ష్మీ శక్తిని ప్రచోదనం చేస్తున్నామని అర్థం. శ్రీం అంటే లక్ష్మీదేవి బీజాక్షరం. లక్ష్మీదేవి స్థిరలక్ష్మిగా నివాసం ఉండేటటువంటి అక్షరం శ్రీం అనే అక్షరం. కాబట్టి శ్రీం అనే అక్షరాన్ని జపించడం ద్వారా స్థిరలక్ష్మి అనుగ్రహాన్ని పొందుతున్నామని అర్థం. మహాలక్ష్మ్యై నమః అంటే సర్వ సంపదలు అనుగ్రహించేటటువంటి లక్ష్మీదేవికి నమస్కారం అని చెప్పటమే ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః అనే మంత్రంలో ఉన్న అంతరార్థం. మరి ఈ లక్ష్మీ మంత్రం ఎలా ఆవిర్భవించింది? లక్ష్మీ మంత్రం వెనుక ఉన్న రహస్యం ఏంటనే విషయాన్ని పరిశీలిస్తే దేవతలు, దానవులు క్షీరసాగర మథనం చేసేటప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవి ఆవిర్భవించింది. ఎందుకంటే దేవతలకి రాక్షసులకి పెద్ద యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో రాక్షసులు విజయం సాధిస్తారు, దేవతలు పరాజయం పాలవుతారు. అప్పుడు దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి ఏం చేయాలని ప్రార్థించినప్పుడు క్షీరసాగర మథనం చేయమని శ్రీ మహావిష్ణువు పలుకుతాడు. అప్పుడు దేవతలు, రాక్షసులు అందరూ కూడా క్షీరసాగర మథనం చేస్తే పాలసముద్రాన్ని చిలికితే ఆ పాలసముద్రం నుంచి మొట్టమొదట హాలాహలం ఆవిర్భవిస్తుంది. ఆ హాలాహలాన్ని పరమేశ్వరుడు స్వీకరించి గరళకంఠుడయ్యాడు. ఆ తర్వాత కామధేనువు, కల్పవృక్షము, ఐరావతము ఇవన్నీ కూడా క్షీరసాగర మథనంలో ఆవిర్భవించాయి. చిట్ట చివరికి శ్రీ మహాలక్ష్మీదేవి ఒక పద్మంలో కూర్చొని చేతిలో పద్మాలను ధరించి ఆవిర్భవించింది. అలా ఆవిర్భవించినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి దేవతలను అనుగ్రహించిందని, దేవతలకు తిరిగి రాజ్యం లభించిందని, సర్వ సంపదలు చేకూరాయని పౌరాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అయితే ఈ కథలో ఒక అద్భుతమైన అంతరార్థం దాగి ఉంది. ఆ అంతరార్థాన్ని తెలుసుకుంటే మహాలక్ష్మీ మంత్రంలో ఉన్న తత్వం మొత్తం కూడా బోధపడుతుంది. క్షీరసాగర మథనము అంటే అర్థం ఏంటంటే జీవితంలో ఎదురయ్యేటటువంటి కష్ట సుఖాలకు సంకేతం అని అర్థం. జీవితంలో ఎదురయ్యే మంచి విషయాలన్నీ దేవతలకు సంకేతం, జీవితంలో ఎదురయ్యే చెడు విషయాలన్నీ రాక్షసులకు సంకేతం. అంటే మంచి చెడుకు సంబంధించి ఒక సముద్ర మథనం చేయాలని చెప్పటమే దీనిలో ఉన్న అంతరార్థం. అలాగే క్షీరసాగర మథనంలో మొట్టమొదట హాలాహలం విషం ఆవిర్భవించింది.
అంటే మనం ఒక పనిని చేస్తున్నప్పుడు ఆ పనిలో నిరాశ నిస్పృహలు ఎదురవుతూ ఉంటాయి, ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి. కానీ మనోధైర్యాన్ని కోల్పోకూడదు. ఎన్నో కష్టాలు వచ్చినా వాటిని అధిగమించాలని చెప్పటమే హాలాహలం ఆవిర్భవించడంలో ఉన్న అంతరార్థం. ఆ తర్వాత ఇంకా క్షీరసాగర మథనం చేస్తే చివరకు లక్ష్మీదేవి ఆవిర్భవించింది. అంటే భోగభాగ్యాలు లభించాలంటే సహనంతో ఎన్నో ఆటంకాలు అధిగమించాలి, ఎన్నో కష్టాలు అధిగమించాలని క్షీరసాగర మథనం మనకు తెలియజేస్తుంది. అప్పుడు లక్ష్మీప్రదమైనటువంటి జీవితం లభిస్తుంది. లక్ష్మి అంటే సంపద కాదు, భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలు, సర్వ సౌఖ్యాలు లభించటమే లక్ష్మీతత్వంలో ఉన్న నిజమైన అంతరార్థం. అందుకే ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు పఠించినట్లయితే శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి ధనధాన్య ప్రాప్తి కలుగుతుంది, సర్వ సంపదలు చేకూరుతాయి. ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు జపించాలి అంటే 108 లేదా 54 లేదా 21 సార్లు వీలును బట్టి జపించవచ్చు. అయితే బ్రహ్మముహూర్తంలో ఈ మంత్రాన్ని జపిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. బ్రహ్మముహూర్తంలో జపించడం వీలు కాని పక్షంలో ప్రతిరోజు ప్రదోష కాలంలో లక్ష్మీ మంత్రం జపించినట్లయితే గృహంలో ఉన్నటువంటి దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోతుంది, లక్ష్మీదేవి గృహంలోకి ఆనందంతో ప్రవేశిస్తుంది. అందుకే ప్రదోష కాలంలో చేసే లక్ష్మీ మంత్ర పఠనం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అయితే లక్ష్మీ మంత్రానికి సంబంధించి చాలామందికి ఒక అపోహ ఉంది. ఆ అపోహ ఏంటంటే లక్ష్మీ మంత్రాన్ని జపిస్తే వెంటనే సంపదలు కలుగుతాయనే అపోహ ఉంది. లక్ష్మీ మంత్రం కేవలం వెంటనే సంపదలు లభించడానికి మాత్రమే కాదు, సంపదలను మనం పొందటానికి అవసరమైనటువంటి సామర్థ్యాన్ని మనకు అందింపజేసేదే లక్ష్మీ మంత్రం. సంపదలు సాధించే క్రమంలో ఎదురయ్యే ఆటంకాలను తొలగింపజేసేదే లక్ష్మీ మంత్రం. సంపదలు సాధించడానికి అవసరమైనటువంటి క్రమశిక్షణను మనకు కలిగింపజేసేదే లక్ష్మీ మంత్రం. అంతటి శక్తి లక్ష్మీ మంత్రంలో ఉంది. కాబట్టి ఈ మంత్రాన్ని జపిస్తే వెంటనే సంపదలు వచ్చి కురుస్తాయన్న భావనను పక్కన పెట్టి లక్ష్మీ మంత్రాన్ని జపించడం ద్వారా అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసుకొని ధన ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవటానికి విశేషంగా ప్రయత్నించాలి. అలాగే దైనందిన జీవితంలో ధన సంపాదన విషయంలో చాలామందికి ఆటంకాలు వస్తూ ఉంటాయి. అటువంటప్పుడు మనోధైర్యం కోల్పోతారు. మనోధైర్యాన్ని పెంపొందింపజేసుకోవటానికి లక్ష్మీ మంత్రం ఆధునిక కాలంలో విశేషంగా సహకరిస్తుంది. ఈ మనోధైర్యంతో ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకొని ప్రతి ఒక్కరూ లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు. ధన సంపాదన ఎంత ఉన్నప్పటికీ చాలామందికి సంపాదించిన ధనం ఖర్చయిపోతూ ఉంటుంది, వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వృధా ఖర్చులు తగ్గింపజేసుకోవటానికి, సంపాదించిన ధనాన్ని నిలబెట్టుకోవటానికి కుబేర మంత్రం విశేషంగా సహకరిస్తుంది. ధనం సంపాదించటం మాత్రమే కాదు, సంపాదించిన ధనాన్ని ధర్మ మార్గంలో ఖర్చు పెడుతూ ఉండాలి, పుణ్యకార్యాలు చేయాలి. ధన సంపాదన అనేది పుణ్యకార్యాలకు వినియోగించాలి. దానితో పాటుగా ధనాన్ని పెంపొందింపజేసుకునే ప్రయత్నం చేయాలి. వీటన్నిటినీ పొందటానికి కుబేర మంత్రం విశేషంగా సహకరిస్తుంది. ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే నమః. ఈ కుబేర మంత్ర ఆవిర్భావ వైభవాన్ని పరిశీలిస్తే ఒకానొక సమయంలో విశ్రవసుడు అనే పేరు కలిగినటువంటి మహర్షి కఠోర తపస్సును ఆచరిస్తే ఆ తపస్సు ప్రభావం వల్ల కుబేరుడు జన్మించాడు. కుబేరుడు చిన్నప్పటి నుంచి శివభక్తుడు. పరమేశ్వరుడి గురించి కఠోర తపస్సును ఆచరిస్తూ శివానుగ్రహాన్ని పొందుతాడు. అయితే బ్రహ్మదేవుడి గురించి, పరమేశ్వరుడి గురించి తపస్సు చేయటం వల్ల కుబేరుడికి అష్టదిక్పాలకులుగో ఒకడిగా ప్రాతినిధ్యం వహించే అవకాశం వస్తుంది. అష్టదిక్పాలకులలో కుబేరుడు ఉత్తర దిక్కుకు ప్రాతినిధ్యం వహిస్తాడు. లక్ష్మీదేవి దగ్గర ఉన్న ధనానికి మొత్తం కాపలాదారుగా కుబేరుడికి అద్భుతమైనటువంటి అవకాశం లభిస్తుంది. కాబట్టి కుబేరుడి యొక్క వైభవాన్ని మనం పరిశీలించినట్లయితే కుబేరుడి అచంచలమైనటువంటి శివభక్తి వల్ల, కుబేరుడి తపశ్శక్తి వల్ల
కుబేరుడు ధనానికి మొత్తానికి కూడా అధిపతిగా ఉన్నాడు. లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా లభించాలంటే ముందుగా కుబేరుడి అనుగ్రహం కలగాలి. కుబేరుడి అనుగ్రహం కలిగితేనే ధనం అనేటటువంటిది స్థిరంగా నిలబడటానికి, ఖర్చులు తగ్గింపజేసుకోవటానికి ఆస్కారం ఉంటుంది. అంతటి శక్తివంతమైనటువంటి కుబేరుడికి సంబంధించిన మంత్రాన్ని మనం పరిశీలిస్తే ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే నమః. ఇది మంత్రం. ఈ మంత్ర పఠనంలో ఉన్నటువంటి అర్థాన్ని పరిశీలిస్తే ఓం అనే అక్షరము సృష్టి మొత్తానికి మూలమైనటువంటి ప్రణవాక్షరం. యక్షాయ అంటే కుబేరుడు యక్షులందరికీ అధిపతి కాబట్టి యక్షాయ అంటూ కుబేరుడిని ప్రార్థిస్తున్నాం. ఆ తర్వాత కుబేరాయ అంటూ ప్రార్థిస్తున్నామంటే కుబేరుడు అనే పదానికి మరగుజ్జువాడు అనే అర్థం ఉంది. కుబేరుడు పొట్టివాడుగా ఉండి పెద్ద ఉదరాన్ని కలిగి ఉండి చేతిలో ఎప్పుడూ కూడా ధనానికి సంబంధించిన ఒక సంచిని పట్టుకొని ఉంటాడు. ఈ రూపాన్ని కుబేర రూపము అనే పేరుతో పిలుస్తారు. అందుకే ఇక్కడ కుబేరాయ అంటూ కుబేరుడి రూపాన్ని మనం స్మరించుకుంటున్నాం. వైశ్రవణాయ అంటే అర్థం ఏంటంటే విశ్రావసుడి కుమారుడు కాబట్టి వైశ్రవణాయ అంటూ కుబేరుడిని మనం ప్రార్థిస్తున్నాం. ధనధాన్యాధిపతయే నమః అంటే ధనం ఎంత ఉన్నా సరే ఆ ధనాన్ని ఖర్చు పెట్టడానికి అవసరమైన స్థితి మనకు లభించాలంటే ఆ ధనానికి అధిపతిగా ఉన్నటువంటి కుబేరుడి అనుగ్రహం కలగాలి. ధనధాన్యాధిపతయే నమః అంటే ధనానికి, ధాన్యానికి, అన్నిటికీ కూడా కాపలాదారుగా అధిపతిగా ఉన్నటువంటి కుబేరుడికి నమస్కారం అని అర్థం. అందుకే ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు పఠించడం ద్వారా కుబేరుడి అనుగ్రహం కలిగి ధనాన్ని సక్రమమైన మార్గంలో ఖర్చు పెట్టవచ్చు, సంపాదించిన ధనాన్ని నిలబెట్టుకోవచ్చు, ఆర్థిక స్థిరత్వాన్ని కూడా సిద్ధింపజేసుకోవచ్చు. అయితే ఈ కుబేర మంత్రాన్ని ఎన్నిసార్లు పఠించాలి, ఏ సమయంలో పఠించాలి అంటే ప్రతిరోజు కూడా బ్రహ్మముహూర్తంలో కుబేర మంత్రాన్ని పఠిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. కుబేరుడికి ప్రీతికరమైనటువంటి కొన్ని ప్రత్యేకమైన పర్వదినాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది ధనత్రయోదశి పర్వదినం. ఆ రోజు కానీ దీపావళి రోజు కానీ కుబేర మంత్రం జపిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే ప్రతి శుక్రవారం కుబేర మంత్రాన్ని పఠించినా కూడా స్థిరలక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా ప్రదోష కాలంలో కుబేర మంత్రాన్ని పఠించినా కూడా కుబేరుడి అనుగ్రహం వల్ల వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. 108 లేదా 54 లేదా 21 సార్లు వీలును బట్టి ఈ కుబేర మంత్రాన్ని పఠించడం ద్వారా స్థిరలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది, సంపాదించిన ధనం నిలబడుతుంది, ధనాన్ని ధర్మ మార్గంలో ఖర్చు పెట్టి పేరు ప్రతిష్టలు పొందటానికి కూడా కుబేర మంత్రం విశేషంగా సహకరిస్తుంది. అయితే ఈ కుబేర మంత్రానికి సంబంధించి ఒక అపోహ ఉంది. ఆ అపోహ ఏంటంటే కుబేర మంత్రాన్ని జపిస్తే అకస్మాత్తుగా ధనం వచ్చి పడుతుంది అనే అపోహ చాలామందిలో ఉంది. కానీ యథార్థానికి ఇది వాస్తవం కాదు. కుబేర మంత్రాన్ని జపించినట్లయితే ఆకస్మిక ధనప్రాప్తిని పొందటానికి అవసరమైన మనోధైర్యం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ధనాన్ని అనేక రకాలుగా సముపార్జన చేయటానికి అవసరమైన శక్తి సామర్థ్యాలు లభిస్తాయి, ధనాన్ని సంపాదించే నైపుణ్యం పెరుగుతుంది. ఆధునిక కాలంలో చాలామందికి ధన సంపాదన విషయంలో ధనం నిలబడకపోవటం వల్ల నిరాశ నిస్పృహలకు లోనైపోతూ ఉంటారు. అటువంటి వాళ్ళందరికీ కూడా కుబేర మంత్రం ఒక ఉపశమనాన్ని కలిగింపజేస్తుంది. అందుకే ఆధునిక జీవితంలో ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు, ధన సంపాదన సరిగా లేనప్పుడు, సంపాదించిన ధనం నిలబడనప్పుడు దానికి కావలసినటువంటి ఆత్మవిశ్వాసాన్ని ప్రోధి చేసుకోవటానికి కుబేర మంత్రం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అందుకే ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే నమః అనే మంత్రాన్ని పఠించండి. కుబేరుడి అనుగ్రహం ద్వారా స్థిరలక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. జీవితంలో ధనానికి ఎంత ప్రాధాన్యత ఉందో జ్ఞానానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. జ్ఞానం లభించినప్పుడే ధనాన్ని సక్రమమైన మార్గంలో ఖర్చు పెట్టగలుగుతాం. అటువంటి జ్ఞానాన్ని అందింపజేసే శక్తి సరస్వతీదేవి.
అందుకే చీకటి నుంచి వెలుగు వైపు ప్రయాణం చేయటానికి, బుద్ధిని ప్రచోదనం చేసుకోవటానికి, జ్ఞానప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి సరస్వతీ మంత్ర పఠనం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. సరస్వతీదేవికి సంబంధించినటువంటి శక్తివంతమైన మంత్రం ఓం ఐం సరస్వత్యై నమః. ఈ మంత్రం వెనుక ఉన్నటువంటి పరమార్థము, మంత్ర ఆవిర్భావ వైభవం పరిశీలిస్తే ప్రళయకాలంలో సృష్టి అంతా కూడా జలమయం అయిపోయినప్పుడు బ్రహ్మదేవుడు తిరిగి సృష్టిని పునర్నిర్మించే క్రమంలో ఉన్నప్పుడు సృష్టిలో ఎటువంటి చైతన్య శక్తి ఉండదు, సృష్టిలో నాదం ఉండదు, శబ్దం ఉండదు, సృష్టిలో ఎటువంటి అందాలు ఉండవు. అటువంటప్పుడు పరమాత్మను బ్రహ్మదేవుడు ప్రార్థించినప్పుడు పరమాత్మ ఒక దివ్య శక్తిని అనుగ్రహిస్తాడు. ఆ దివ్యశక్తి తేజో రూపంలో బ్రహ్మదేవుడి ముందు దర్శనమిస్తుంది. ఆ తేజస్సు సరస్వతీదేవి రూపంలో బ్రహ్మదేవుడికి గోచరమవుతుంది. సరస్వతీదేవి రూపంలో తెల్లటి వస్త్రాలు ధరించి చేతిలో వీణ మీటుతూ సరస్వతీదేవి సృష్టి కార్యక్రమంలో బ్రహ్మదేవుడికి సహాయం చేస్తుంది. సరస్వతీదేవి వీణ మీటగానే ఆ వీణానాదం నుంచి ఒక శబ్దం బయటికి వస్తుంది. ఆ శబ్దం నుంచే సమస్త కళలు ఆవిర్భవించాయి. సంగీతము, నాట్యము, లలిత కళలు, సృష్టికి అవసరమైనటువంటి చైతన్య శక్తి శబ్దాలన్నీ కూడా సరస్వతి వీణ నుంచి ఆవిర్భవించాయి. కాబట్టి సృష్టిలో చైతన్య శక్తికి, జ్ఞానానికి మూలమైనటువంటి సరస్వతీమాత అనుగ్రహం కలగాలంటే ఓం ఐం సరస్వత్యై నమః ఈ మంత్రాన్ని తప్పనిసరిగా పఠించాలి. సరస్వతీదేవి రూపంలో కూడా అద్భుతమైన అంతరార్థం ఉంది. సరస్వతీదేవి తెలుపు రంగు చీరలో దర్శనమిస్తూ ఉంటుంది. తెలుపు సత్వగుణానికి సంకేతం. ప్రతి మానవుడు కూడా సత్వగుణాన్ని పెంపొందింపజేసుకోవాలని అద్భుతమైన సందేశం ఇస్తుంది. సరస్వతీదేవికి 4 చేతులు ఉంటాయి. 2 చేతులతో వీణ వాయిస్తూ ఉంటుంది. ఆ వీణ సకల కళలకు సంకేతం. అందుకే కళారంగంలో రాణించాలన్నా, రచయితలు అద్భుతమైన స్థాయిలో ఎదగాలన్నా సరస్వతీ మంత్రాన్ని జపించుకోవాలి. ఒక చేతిలో జపమాలను ధరించి ఉంటుంది. సరస్వతీదేవి చేతిలో ఉన్న జపమాల భక్తికి సంకేతం. భక్తి ఉన్నప్పుడే జ్ఞానం లభిస్తుందని సరస్వతీదేవి అద్భుతమైన సందేశం ఇస్తుంది. ఒక చేతిలో వేదాలు పట్టుకొని ఉంటుంది. అది జ్ఞానానికి సంకేతం. జ్ఞానం భక్తితో కలిసినప్పుడు మోక్షం లభిస్తుంది. అంటే జ్ఞానప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి, మోక్షాన్ని పొందటానికి కూడా సరస్వతీ మంత్రం విశేషంగా సహకరిస్తుంది. అంత అద్భుతమైన సందేశం సరస్వతీ రూపంలో ఉంది. సరస్వతీదేవి వాహనం హంస. హంసకు ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. పాలు నీళ్లు కలిసి ఉన్నప్పుడు హంస పాలు మాత్రమే స్వీకరించి నీటిని విడిచిపెడుతుంది. అంటే మంచి చెడు కలిసి ఉన్న సమాజంలో మంచిని మాత్రమే స్వీకరించాలని, చెడును విడిచిపెట్టాలని హంస వాహనం ద్వారా సరస్వతీదేవి అద్భుతమైన సందేశం ఇస్తుంది. కొన్ని చోట్ల నెమలి వాహనం మీద కూడా సరస్వతీదేవి దర్శనమిస్తుంది. అంటే అహంకారాన్ని తొలగింపజేసుకున్నప్పుడే జ్ఞానం లభిస్తుందని నెమలి వాహనం మీద కూర్చున్న సరస్వతీదేవి అద్భుతమైన సందేశం ఇస్తుంది. మంత్ర పఠనం చేయటం ద్వారా సరస్వతీమాత సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. సరస్వతీ మంత్రాన్ని పరిశీలిస్తే ఓం ఐం సరస్వత్యై నమః ఈ మంత్రంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే ఓం అంటే సృష్టికి మూలమైనటువంటి ప్రణవాక్షరం, ఐం అంటే సరస్వతీదేవికి సంబంధించిన బీజాక్షరం. సరస్వతీదేవి శక్తి మొత్తం కూడా ఐం అనే అక్షరంలో ప్రచోదనమవుతుందని, ఐం అనే అక్షరాన్ని జపించినప్పుడు ఎలాంటి వారైనా అద్భుతమైన జ్ఞానప్రాప్తిని పొందవచ్చని ఐం అనే అక్షరంలో ఉన్న అంతరార్థం. సరస్వత్యై నమః. సరస్వత్యై నమః అంటే అర్థం ఏంటంటే సరస్వతీదేవిని సారస్వతి అనే పేరుతో పిలుస్తారు. మనలో ఉన్న జ్ఞానాన్ని మనకు తెలియజెప్పే తల్లి కాబట్టి సరస్వతి అంటారు. అంటే మనకు జ్ఞానాన్ని అందింపజేసే తల్లి అనే అర్థంలో సరస్వత్యై నమః. అటువంటి సరస్వతీదేవికి నమస్కారం అని ఈ మంత్రంలో ఉన్న అంతరార్థం. అందుకే ఓం ఐం సరస్వత్యై నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు 108 లేదా 54 లేదా 21 లేదా 11 సార్లు పఠించినట్లయితే ఐం అనే బీజాక్షరంలో ఉన్న సరస్వతీ శక్తి ప్రచోదనమై అద్భుతమైన జ్ఞానప్రాప్తిని పొందవచ్చు, వాక్శుద్ధిని పొందవచ్చు. అందుకే ఈ మంత్రాన్ని విద్యార్థులు, కవులు, కళాకారులు, రచయితలు అందరూ కూడా తప్పనిసరిగా జపించుకోవాలి.
సరస్వతీ మంత్రాన్ని బ్రహ్మముహూర్తంలో జపించడం ద్వారా అద్భుత ఫలితాలు కలుగుతాయి. లేదా సరస్వతీ మంత్రాన్ని బుధవారం రోజు జపిస్తే కూడా విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. శ్రీపంచమి సరస్వతీదేవి ఆవిర్భావ దినం. శ్రీపంచమి రోజు సరస్వతీ మంత్రాన్ని పఠించడం ద్వారా కూడా అద్భుతమైన మేధాశక్తిని ప్రచోదనం చేసుకోవచ్చు. అయితే సరస్వతీ మంత్రానికి సంబంధించి ఒక అపోహ ఉంది. ఆ అపోహ ఏంటంటే కేవలం విద్యార్థులు మాత్రమే సరస్వతీ మంత్రాన్ని జపించాలనే అపోహ ఉంది. ఇది వాస్తవం కాదు. ఎవరైనా సరే జ్ఞానప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి సరస్వతీ మంత్రాన్ని జపించుకోవచ్చు. ఆధునిక కాలంలో ఏకాగ్రత లోపించినప్పుడు ఏకాగ్రతను పెంపొందింపజేసుకోవటానికి ఏ రంగంలో ఉన్న వారికైనా సరే సరస్వతీ మంత్రం విశేషంగా సహకరిస్తుంది. అందుకే ఆధునిక జీవితంలో ఉద్యోగ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ చేస్తున్న పనిలో ఏకాగ్రత పెంపొందింపజేసుకుని అద్భుతమైన విజయాలు సాధించడానికి ఈ మంత్రం చాలా చక్కగా ఉపకరిస్తుంది. అందుకే దివ్య మంత్రంలో ప్రతి ఒక్కరూ కూడా జ్ఞానప్రాప్తిని సిద్ధింపజేసే సరస్వతీ మంత్రాన్ని పఠించండి. చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. సంపద ఐశ్వర్యం అనుగ్రహించే లక్ష్మీ మంత్రము, ఆర్థిక స్థిరత్వానికి ఉపయోగపడే కుబేర మంత్రము, జ్ఞానప్రాప్తిని కలిగింపజేసే సరస్వతీ మంత్రం, వీటి గురించి తెలుసుకున్నాం కదా. మళ్ళీ దివ్య మంత్రం కార్యక్రమంలో ఇంకా అద్భుతమైనటువంటి మానసిక ప్రశాంతతను కలిగింపజేసే, కుటుంబ కలహాలను తొలగింపజేసే చక్కటి మంత్రాలతో తిరిగి కలుసుకుందాం. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.